is owner of this house? Who? ఎవరండి ఇంటి ఓనర్? Come on, come out. అర్షాలి, come on. కొంచెం దూరంగా ఉండండి. కలిసిపోతే బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉంటాం. Come on, come out. రండి, వచ్చి నిలబడండి, లైన్ లో నిలబడండి. Don't irritate me. మీ ఫేస్ చూస్తుంటే ఓనర్ కళ ఉట్టి పడుతుంది. మీరేనా ఇంటి ఓనర్? కానిస్టేబుల్స్, come on. అరెస్ట్ సార్, వెళ్ళు వేయండి. నేను ఇంట్లో ఈవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి. పని మనిషి ఫేస్ ఏంటి ఇంత రిచ్ గా ఉంది? అదేనండి ఈవిడ గారి గొప్పతనం. తప్పగా తప్పగా. నువ్వెవరు? నువ్వేనా ఇంటి ఓనర్? ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు? ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తా లేక స్వయం కృషి? అబ్బే, నాకు దీంతో ఏ సంబంధం లేదండి. నేను ఆవిడ గారి కూతుర్ని. చీట్ చేస్తున్నావా? డోంట్ ఇరిటేట్ మీ. పని మనిషి కూతురేంటి? ఈ పట్టు పావడా ఏంటి? అందరు గారు ఇచ్చారండి. మరి వీడెవడు? పాడుబడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా? నేను. ఈయన నాకంత పాలేరు. వీడెవడు? నువ్వేనా ఇంటి ఓనర్? చెల్లి గిన్నెలకి మాట్లేస్తాం, పాత గిన్నెలకి కళాయి పెడతాం. స్టాప్ స్టాప్. నేను అడుగుతుంటే నువ్వు అరుస్తావేంటి? ఇతను ఇంట్లో పాత సామాన్లకి మాట్లాడడానికి వచ్చాడండి. మాట్లాడడానికి ఇంట్లో అందరూ పని మనుషులే. ఆల్ వర్కర్స్. వేర్ ఇస్ ఓనర్? ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్. వేర్ ఇస్ ది ఓనర్? ఐ యామ్ ది ఓనర్. కళ్యాణ్. నువ్వు జీవా. ఎన్నికే పాడు? ఎలిమెంటరీ స్కూల్. బాస్ జీవ్స్. బాస్ జీవ్స్. బాస్. జీవ్స్. బావా, ఎంత కాలానికి కలిసాం బావా. కళ్యాణ్ అయ్య గారు, కళ్యాణ్ గారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి? చెప్పరా. మాది మామూలు స్నేహం కాదు, మసాలా స్నేహం. ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్ను కొనివ్వకపోతే నేను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యామండి కాదు. బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను. అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. ఏంట్రా అరెస్ట్ అంటున్నావు? ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? నో, డోంట్ ఇరిటేట్ మీ. అరెస్ట్ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు. కమ్ ఆన్. అరెస్ట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. అరెస్ట్ హిమ్. అరెస్ట్ హిమ్. అరెస్ట్ హిమ్. చిన్న పని ఉంది, లోపలికి వస్తావా? నాకేం పర్లేదు, నేను రాను. నాకుంది పని, లోపలికి వస్తావా? నాకేం పర్లేదు, నేను రాను. నాకుంది పని, లోపలికి వస్తావా? ఓకే రా. అరెస్ట్ హిమ్. అరెస్ట్ హిమ్. అరెస్ట్ హిమ్. అరెస్ట్ హిమ్. ఎలా ఉంది గురు మన యాక్షన్? ఏంటి రైలు ఇంజిన్ లో రెచ్చిపోతున్నావు? ఇక్కడ అరెస్టింగ్ లేవు. అరెస్టింగ్ లేవా? మరి ఏం చేయాలి? వారం రోజులు టైం ఇచ్చి పారిపో. ఓకే 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 ఓకే. వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో. అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సతగా చేసిపోతాను. ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో, ఇరిటేట్ అయిపోతాను. ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను. ఓకే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చూడండి, కొంచెం దూరంగా ఉండండి. ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ లా కలిసిపోతాం. ఓకే? ఏమండి అయ్యగారు, పైన గది సీల్ చేశారు కదా, అది కొంచెం తీయించమని చెప్పండి. రే జీవా, అదేంటో చూడరా. వెళ్ళు. నేనే. కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇంటి ఓనర్ లాగా. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, జడ్డీ వెదవ చెడ్డీ వేసుకుని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మీటకెళ్ళి గంట కొట్టినట్టు సామెత అలాగుంది. ఇది సామెత? అవును. దీని అర్థం ఏంటి? కావాలా? అర్థం కావాలట. ఏనండి? పారిపోయాడు. అమ్మయ్యా, బతికాన్రా దేవుడా. బతికాన్రా దేవుడా అనుకుంటే సరిపోదక్కయ్యా. ఇప్పుడు ఈ కళ్యాణి నీ ఇంటి అల్లుడుగా చేసుకోవాలి. రూల్ ఏం లేదనుకో. నోర్మీరా వెధవా. కళ్యాణ్ లాంటి మంచి వాడికి ఇచ్చిన మాట నేను తప్పుతాననుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పంతులుగారు తీసురా, నేను ముహూర్తం పెట్టిస్తాను. చిన్న పాప, పెళ్ళనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు. నువ్వు వెళ్ళొద్దన్నావుగా, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఒక మంచి లవ్ డేట్ వేసుకుంటాను.